అందరికీ నమస్కారము. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదము 88వ సూత్రం నుండి విందాం. 88వ సూత్రము ఆగమ అన్యచకారంబులకు అద్విరుక్తంబులకు ముత్తు పరంపగునప్పుడు పవలగు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన సూత్రము ఆగమాన్యచకారంబులకు అద్విరుక్తంబులకు ముత్తు పరంపగునప్పుడు పవలగు అంటే అద్విరుక్తమై ఉండాలి. ద్విరుక్తం కానటువంటి ఆగమ అన్యచకారాలకు ఆగమంగా వచ్చే చకారము అన్యంగా వచ్చేటువంటి ఇతర విధంగా వచ్చేటువంటి చకారమై ఉండాలి. అందులో అద్విరుక్తమై ఉండాలి. అంటే అద్విరుక్తం ఖచ్చితంగా ఆగమంగా వచ్చినా సరే అన్యంగా వచ్చినా సరే అద్విరుక్తమై ఉండాలి. ఆగమంగా వచ్చినటువంటి అద్విరుక్తమై ఆగమంగా వచ్చినటువంటి చకారానికి అద్విరుక్తమై అన్యంగా వచ్చినటువంటి చకారానికి ముత్తు పరంబగునప్పుడు, ముత్తు అంటే ఇంతకు ముందటి సూత్రంలో మనం చెప్పుకున్నాము, మూగిత్తులు ముత్తు నావడు అని. మధ్యమ పురుషలో వచ్చేటువంటి ముడుంగులు అన్ని రకాల గిత్తులు మొత్తం కలిపి మనం ముత్తులు అంటున్నాం. ఆ ముత్తులు పరంబగునప్పుడు పవలవుతాయి. అంటే అద్విరుక్తమైనటువంటి ఆగమ చకారానికి ముత్తు పరమైతే పా వస్తుంది, అద్విరుక్తమై అన్యచకారానికి ముత్తు పరమైతే వా వస్తుంది అనేది మనము గ్రహించాలి. వా వస్తుంది అనేది ఇక్కడ గ్రహించాలి. చూద్దాం. పచ్ అనేటువంటి ధాతువుకు 63వ సూత్రం ప్రకారము సంస్కృతమును అంగలాదులకు ఇంచుక్కు సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరి పచ్ ప్లస్ ఇంచు పచించు అయింది. పచ్ ప్లస్ ఇంచు పచించు అయింది. ఇది ఏంటి? ఆగమ చకారం. ఇందులో వచ్చేటువంటి చకారం ఏంటి? ఇదంతా కూడా ఆగమంగా వచ్చినటువంటి చకారం. ఈ ఆగమంగా వచ్చినటువంటి చకారంలో పచ్ ప్లస్ ఇంచు పచించు అయింది. పచించు కాగా దీనికి వ్యతిరేకంబున లయ్యగు అనేటువంటి 8వ సూత్రం ప్రకారం వ్యతిరేకంబున లయ్యగు కాబట్టి పచించు అనేటువంటి ధాతువుకు లైలో డుంగ్ ప్రత్యయం చేరింది. పచించని ధాతువుకు లైలో డుంగ్ ప్రత్యయం చేరింది. డుంగ్ ప్రత్యయం చేరినప్పుడు పచించు ప్లస్ డుంగ్ కాబట్టి ఈ డుంగ్ ప్రత్యయం చేరినప్పుడు ఆగమ అన్యచకారంబులకు అద్విరుక్తంబులకు ముత్తు పరంపగునప్పుడు పవలగు. ఇక్కడ ముత్తు అంటే గిత్తు కదా, గిత్తు పరమైంది. గిత్తు పరంపైంది కాబట్టి గిత్తు స్థానంలో డుంగ్ వచ్చింది. ఇది గిత్తే. గిత్తు పరంపైనప్పుడు ఆగమంగా వచ్చినటువంటి చకారం స్థానంలో పకారం వస్తుంది. ఆగమంగా వచ్చిన చకారం స్థానంలో పకారం వచ్చి పచించు చాస్థానంలో పా వచ్చి పచింపు ప్లస్ డుంగు అవుతుంది. పచింపు ప్లస్ డుంగు కాగా జ్ఞిత్తు పరంబగునప్పుడు ఉత్వంబున కత్వంబగు సూత్రం ప్రకారం ఇది జ్ఞిత్తు కదా, ఈ జ్ఞిత్తు పరంపైనప్పుడు ఇందులో ఉండేటువంటి ఉత్వం అత్వంగా మారి పచింపు పు ప్లస్ ఊ కదా, ఇది ఊ ప్లస్ డుంగు కాబట్టి ఈ డుంగు స్థానంలో డుంగు పరంపైనప్పుడు ఉత్వం అత్వంగా మారి ఊ ఆగా మారి పచింపు ప్లస్ ఆ ప్లస్ డుంగు పచింపడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే పచ్ ప్లస్ ఇంచు పచించు కదా, ఇక్కడికి పచించు కాగా పచించు అనేటువంటి ఈ ధాతువుకు పచించు అనేటువంటి ఈ ధాతువుకు లూట్టు పరమైనప్పుడు లూట్టు పరమైనప్పుడు లూట్టు పరమైనప్పుడు లూట్టులో పచించు ప్లస్ లూట్లో వు మధ్యమ పురుషలోని ఏకవచన ప్రత్యయం ఊ పరమైంది. ఊపరం కాగా లూన్ మధ్యమ ఊరులకు ముడుంగులు కాబట్టి పచించు ప్లస్ ము ఊ స్థానంలో ము చేరింది. ము చేరగా ఈ సూత్రం ప్రకారం ముత్తు పరంపగునప్పుడు అద్విరుక్తమైనటువంటి ఆగమ చకారానికి ముత్తు పరంపైనప్పుడు పా చేరుతుంది. పా చేరుతుంది కాబట్టి చకారం స్థానంలో పకారం చేరి పచింపు ము అవుతుంది. పచింపు ము అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే అడగు ధాతువు. అడగు ధాతువుకు చుప్పుగాగమంబులు అడంగువాది మాయువాదులకు అగుతో వాని కడవ్రాలు లోపించును కాబట్టి దీనికి చుగాగమం వచ్చి దాని కడవ్రాలు లోపించి అడచ్చు అయింది. అడచ్చు అయింది కాబట్టి ఇది చుగాగమం, ఆగమంగా వచ్చినటువంటి చకారం. ఈ ఆగమంగా వచ్చినటువంటి చకారానికి వ్యతిరేకంబున లయ్యగు సూత్రం ప్రకారం లై పరంపైనప్పుడు లై స్థానంలో అడచ్చు ప్లస్ లై స్థానంలో డుంగు చేరి లై స్థానంలో డుంగు చేరి గిత్తు పరంపైనప్పుడు ఉత్వంబునకు అత్వంబగు సూత్రం ప్రకారం ఇక్కడ చకారంలో ఉండేటువంటి ఉత్వం అత్వంగా మారుతుంది. అలాగే ఈ సూత్రం ప్రకారం ఇది అద్విరుక్తమైనటువంటి ఆగమ చకారానికి గిత్తు పరంపైనప్పుడు పా వస్తుంది. ఆగమ చకారానికి పా వస్తుంది కాబట్టి ఇక్కడ పా కూడా వస్తుంది. పా వచ్చి ముందుగా ఇక్కడ చకారం స్థానంలో పా వచ్చి అడప్ ప్లస్ ఇందులో గతంలోనే ఊ ఉంది డుంగ్
అడచ్చులో అడచ్ ప్లస్ ఊ ప్లస్ డుంగు కదా, అడచ్ ప్లస్ ఊ ప్లస్ డుంగు కాబట్టి ఇందులో చకారం స్థానంలో ఈ సూత్రం ప్రకారం పకారం వచ్చి అడప్ ప్లస్ ఊ ప్లస్ డుంగు. నిత్తు పరంపైనప్పుడు ఉత్తమునకు అత్తంబగు సూత్రం ప్రకారము అడప్ ప్లస్ ఆ ప్లస్ డుంగు, అడప్ ప్లస్ ఆ ప్లస్ డుంగు, అడపము. ఇక్కడ దాకా అడచు వచ్చింది కదా, ఈ అడచు అనేటువంటి దానికి లూట్టు పరమైనప్పుడు, అడచు అనే దానికి లూట్టు పరమైనప్పుడు, లూట్టులో ఊ పరమైతే, అడచులో లూట్టులో ఊ పరమైనప్పుడు లూన్ మధ్యమ ఊరులకు ముడుంగులు కాబట్టి అడచు ప్లస్ డు, అడచు ప్లస్ ము, ఊరులకు ముడుంగులు కాబట్టి ఊ స్థానంలో ము చేరగా ఈ సూత్రం ప్రకారము ఆగమంగా వచ్చినటువంటి చకారానికి అద్విరుక్తము, ఆగమంగా వచ్చినటువంటి చకారానికి ముత్తు పరమైనప్పుడు పవలం కాబట్టి ఆగమంగా వచ్చిన చకారానికి పా వచ్చి చస్థానంలో పా వచ్చి అడప్పుము అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఆగమ అన్య చకారములకు అద్విరుక్తములకు ముత్తు పరంబగునప్పుడు పవలగు. అద్విరుక్తంగా ఉండి ఆగమంగా వచ్చే చకారము అన్యంగా వచ్చేటువంటి చకారాలకు ముత్తు పరంబైతే ముడుంగులు, మిత్తులు పరంబైనప్పుడు పవలగు. అంటే అద్విరుక్తంగా ఉండి ఆగమంగా వచ్చినటువంటి చకారానికి పా వస్తుంది, అద్విరుక్తంగా ఉండి ఆగమంగా వచ్చిన చకారానికి పా వస్తుంది, అన్యంగా వచ్చినటువంటి చకారానికి వా వస్తుంది. ఇంకా మనం ఆ ఉదాహరణ చూడలేదు, ముందు కేవలం ఆగమంగా వచ్చినటువంటి చకారం గురించే చూస్తున్నాం. ఇక్కడ అద్విరుక్తంపై ఆగమంగా వచ్చినటువంటి చకారానికి ముత్తు పరంబైతే పా వస్తుంది, అద్విరుక్తంపై అన్యంగా వచ్చినటువంటి చకారానికి ముత్తు పరమైతే వా వస్తుంది అని గ్రహించాలి. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ అద్విరుక్తంపై ఆగమంగా వచ్చినటువంటి చకారానికి ముత్తు పరమైనప్పుడు పా ఎలా వస్తుందో. పచ్ అనేటువంటి ధాతువు దీనికి సంస్కృతంలో అంగలాగ ఇంచుక్కు సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరి పచించు అయింది. దీనికి వ్యతిరేకమున లయ్యగు సూత్రం ప్రకారం లై స్థానంలో డొంగు చేరి పచించు ప్లస్ డుంగ్ అయింది. ఈ సూత్రం ప్రకారము నిత్తు పరంబైనప్పుడు ఆగమంగా వచ్చినటువంటి చకారానికి పకారం వచ్చి చకారం స్థానంలో పకారం వచ్చి పచింపు ప్లస్ డుంగ్ అయింది. నీతు పరంబైనప్పుడు తొమ్మిది అత్వంబగు సూత్రం ప్రకారం పచింప ప్లస్ డు పచింపడు అనే రూపం ఏర్పడింది. పచించు అనేటువంటి రూపానికి లూట్లో ఊ చేరినప్పుడు లూన్ మధ్యమ ఊరులకు ముడుంగులు కాబట్టి ఊ స్థానంలో ము వచ్చింది. ముత్తు పరంపైనప్పుడు ఆగమ అద్విరుక్తమైన ఆగమ చకారానికి ముత్తు పరంపైనప్పుడు పా వస్తుంది కాబట్టి చకారం స్థానంలో పకారం వచ్చి పచింపుము అనే రూపం ఏర్పడింది. అలాగే అడుగు అనేటువంటి ధాతువుకు చుప్పుగాగమంబులు అడంగువాది మాయవాదులకు అగుచో వాని కడబ్రాలు లోపించు కాబట్టి చివరక్షరం లోపించి అడచు అయింది. అనంతరం లై పరంపైనప్పుడు లై స్థానంలో డొంగు పరమైనప్పుడు నీతు కాబట్టి ముందుండేటువంటి ఉత్తమం అత్వంగా మారుతుంది. అలాగే ఇక్కడ నిత్తు పరం అవుతుంది కాబట్టి ఆగమంగా వచ్చినటువంటి చకారం పకారంగా మారి అడపము అయింది. అలాగే మధ్యమ పురుషలో లూట్ మధ్యమ పురుషలో ఊకు ము వచ్చి అడచు ప్లస్ ము, చకారం స్థానంలో ఆగమంగా వచ్చిన చకారము అద్విరుక్తం కాబట్టి ముత్తు పరంపైనప్పుడు పా వచ్చి అడపుము అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. కాగా ఇవన్నీ కూడా ఆగమంగా వచ్చినటువంటి చకారానికి అద్విరుక్తంపై ఆగమంగా వచ్చినటువంటి చకారానికి ముత్తు పరంపైనప్పుడు పకారం ఎలా వస్తుందో ఇక్కడ చూసాం. ఇప్పుడు అన్యంగా వచ్చినటువంటి చకారానికి అద్విరుక్తంపై అన్యంగా వచ్చినటువంటి చకారానికి ముత్తు పరంపైతే వా వస్తుంది. ఆ రూపాన్ని గమనిద్దాం. పిలుచు అనేది ధాతువు, ఇది ఆగమంగా వచ్చినటువంటి చకారం కాదు, అన్యంగా చేరినటువంటి చకారం, సిద్ధంగా ఉండేటువంటి చకారం. ఈ పిలుచు అనేటువంటి ధాతువుకు వ్యతిరేకమున లై అయి పిలుచు అనేటువంటి ధాతువుకు లై స్థానంలో డొంగు చేరి పిలుచు అనే ధాతువులో పిలుచు ప్లస్ ఊ ప్లస్ డొంగు కాగా ఊ ప్లస్ డొంగు కాగా ఈ సూత్రం ప్రకారము గిత్తు పరంపైనప్పుడు అద్విరుక్తం పైన అన్య చకారానికి గిత్తు పరంపైనప్పుడు వా చేరుతుంది కాబట్టి ఇది గిత్తు కాబట్టి చకారం స్థానంలో వా చేరి పిలువు ప్లస్ ఊ ప్లస్ డొంగు కాగా నీత్తు పరంపైనప్పుడు ఉత్తమునకు అత్తంబకు సూత్ర ప్రకారం ఊ ఆగా మారి పిలువడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే పిలుచుకు లూట్ పరంపైనప్పుడు లూట్ మధ్యమ ఊరులకు ముడుంగులు కాబట్టి పిలుచులో లూట్ స్థానంలో ఊ చేరి ఊ స్థానంలో ము వస్తే ము వచ్చినప్పుడు దీంట్లో ఉండేటువంటి చకారం స్థానంలో వకారం వచ్చి పిలుచు స్థానంలో పిలువు వచ్చి ము పిలువుము అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. అద్విరుక్తమైనటువంటి అన్య చకారానికి ముత్తు పరంపగునప్పుడు వకారం వస్తుంది. పిలుచు ఇందులో ఉండేటువంటి అన్య చకారము, దీనికి లై వ్యతిరేకమున లై అగు సూత్రం ప్రకారం లై స్థానంలో డొంగు చేరింది, పిలుచు ప్లస్ డొంగు అయింది.
ఈ సూత్రం ప్రకారము అద్విరుక్తమైనటువంటి అన్ని చకారానికి ముత్తు పరంపగునప్పుడు వకారం వస్తుంది కాబట్టి ఇది ముత్తు గిత్తు లై అనేటువంటి జ్ఞిత్తు కదా, జ్ఞిత్తు కాబట్టి దానికి అది పరమైనప్పుడు చకారం స్థానంలో వకారం వచ్చి పిలువు ప్లస్ వు ప్లస్ దుంగ అయింది. జ్ఞిత్తు పరంపగునప్పుడు ఉత్తమున కత్వంబగు సూత్రం ప్రకారం వు ఆగా మారి పిలువడు అనే రూపం ఏర్పడింది. పిలుచుకు లూట్టులో ఊ పరమైంది. లోన్ మధ్యమ ఊరులకు ముడుంగులు కాబట్టి ఊ స్థానంలో మూ చేరింది. పిలుచు ప్లస్ ము అయింది. ముత్తు పరంపగునప్పుడు వకారం చేరి చకారం స్థానంలో వకారం వచ్చి పిలువు ప్లస్ ము పిలువుము అనే రూపాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా అద్విరుక్తంగా ఉండి అంటే అదే అల్లు మరొక అల్లుతో కానీ అదే అల్లుతో కానీ కూడుకొని ఉండకుండా అద్విరుక్తంగా ఉండి ఆగమంగా ఇంతకుముందు సూత్రాల్లో మనకు పచించు అడచు మొదలైనటువంటి వాటిల్లో వచ్చినటువంటి ఆగమంగా వచ్చినటువంటి చకారానికి ముత్తుపరమైతే పా వస్తుంది. అన్యంగా వచ్చినటువంటి చకారానికి పిలుచు మొదలైనటువంటి వాటి చోట్ల అన్యంగా వచ్చినటువంటి చకారానికి ముత్తుపరమైతే వా వస్తుంది అనేటువంటి రూపాన్ని గుర్తుంచుకోవాలి. ఆగమంగా వచ్చిన చకారం స్థానంలో పా వచ్చి పచింపడు పచింపుము రూపాలు ఏర్పడ్డాయి. అన్యంగా వచ్చినటువంటి చకారం స్థానంలో వా వచ్చి పిలువడు పిలువుము అనే రూపాలు ఏర్పడ్డాయని గ్రహించాలి. 9వ సూత్రము ఖండబిందువు మీది సిద్ధ చకారంబునకు ముత్తు పరంబగునప్పుడు పకారంబు ప్రాయికంబుగా నగు. ఖండబిందువు మీది సిద్ధ చకారంబునకు ఖండబిందువు మీద ఉండేటువంటి సిద్ధ చకారానికి సహజంగా ఉండేటువంటి చకారానికి ముత్తు పరంబగునప్పుడు, ముత్తు అంటే మధ్యమ పురుషకు సంబంధించినటువంటి ముడుంగులు జ్ఞిత్తులు పరంబగునప్పుడు, మధ్యమ ముడుంగులు జ్ఞిత్తులను కలిపి ముత్తు అనేటువంటి ప్రత్యాహారం విధించుకున్నాం. అలా మధ్యమ ముడుంగులు జ్ఞిత్తులు పరంబగునప్పుడు పకారంబు ప్రాయికంబుగా నగు. పకారం అనేటువంటి ప్రాయికంగా అవుతుంది. అంటే కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని చోట్ల జరగని రూపాలు ఉంటాయి, కొన్ని చోట్ల జరగని రూపం ఉంటుంది అనేది చెప్తున్నాడు. తలచు, తేచు, ఏచు, నోచు ఈ పదాల్లో ఖండ బిందువు ఉంది. ఈ పదాల్లో ఖండ బిందువు ఉంది. ఈ ఖండ బిందువు మీద ఉండేటువంటి చకారం సిద్ధ చకారం. అంటే ఆగమంగా వచ్చినటువంటి చకారం కాదు, ఇది సహజంగా ధాతువులో ఉండేటువంటి చకారమే. తలచు, త్రేచు, ఏచు, నోచులో ఉండేటువంటి చకారము ఖండ బిందువు మీద ఉన్నటువంటి చకారము సిద్ధ చకారం. ఈ సిద్ధ చకారానికి ముత్తు పరంపగునప్పుడు పకారంపు ప్రాయికంబుగా అన్నాడు. ముత్తు గీత్తు పరమైనప్పుడు కై అనేటువంటి గిత్తు దీనికి పరమైంది. కై ఎక్కడ చేరుతుంది? కై వ్యతిరేకత్వార్థమునందగు 39వ సూత్రం ప్రకారం కై అనేటువంటిది వ్యతిరేకత్వార్థమునందు. త్వార్థము అంటే భూతకాలపు అసమాపక్రియలో ఈ చేరుతుంది, వ్యతిరేకత్వార్థంలో కై చేరుతుంది అనేది మనకు సూత్రం ఉంది. కాబట్టి వ్యతిరేకత్వార్థమునందు కై చేరితే తలచు ప్లస్ కై కాగా ఇది ఖండ బిందువు మీద ఉండేటువంటి చకారం కాబట్టి తల ప్లస్ వు ప్లస్ కై కాగా ఇది సిద్ధ చకారము. దీనికి ముత్తులో ఉండేటువంటి జ్ఞిత్తు పరమైంది కాబట్టి పకారము ప్రాయికముగా వస్తుంది. చకారం స్థానంలో పకారం వచ్చి తల ప్లస్ వు ప్లస్ కై కాగా జ్ఞిత్తు పరంబగునప్పుడు ఉత్వంబున కత్వంబగు సూత్రం ప్రకారము తల ఊ స్థానంలో ఆ చేరి కా మిగిలింది. ఈ ప్రత్యయం చేరినప్పుడు జ్ఞిత్తు లోపిస్తుంది కాబట్టి చేరి మిగిలగా తల పక్క అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. అలాగే త్రేచుకు కై పరమైనప్పుడు ఏ రూపం ఏర్పడుతుంది? త్రేపక అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే ఏచు చూడండి, ఏచు అనేటువంటి దానికి ఏచు కై పరమైనప్పుడు, ఏచుకు కై పరమైనప్పుడు ఏచులో కూడా చ ప్లస్ వు ప్లస్ కై కదా. ఈ సూత్రం ప్రకారము ముత్తు పరంపైనప్పుడు పకారం వచ్చి చకారం స్థానంలో పకారం వచ్చి ఏప్ ప్లస్ వు ప్లస్ కై కాగా జ్ఞిత్తు పరంపైనప్పుడు ఉత్తమ కత్వంబగు కాబట్టి ఏప్ ప్లస్ ఆ ప్లస్ కై కా సంధి జరిగి ఏపక అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఏపక అనేటువంటి రూపం ఏర్పడుతుంది. అలాగే నేరుగా ఏచు ప్లస్ కై ఇక్కడికి తీసుకుంటే ఏచు ప్లస్ కై ఇలాగే ఉండి కై అనేటువంటి ప్రత్యయం పరమైన కై పరమైనప్పుడు జ్ఞిత్తు పరమైనప్పుడు ఉత్తమున కత్వంబగు సూత్రం ప్రకారం ఏచులో ఉండేటువంటి ఉత్తం అత్వంగా మారి ఏచక్క అనేటువంటి రూపం కూడా మనకు ఏర్పడుతుంది. ఏపక ఉంది, ఏచక అనేటువంటి రూపం కూడా మనకు ఉంది. అలాగే నోచు అనేటువంటిది ధాతువు, నోచు అనేటువంటి ధాతువుకు కై పరమైతే ఈ సూత్రం ప్రకారం చకారం స్థానంలో పకారం వస్తే నోపక కావాలి. నోపక అనేటువంటి రూపం లేదు కాబట్టి నేరుగా జ్ఞిత్తు పరమైనప్పుడు ఉత్తమున కత్వంబగు సూత్రం ప్రకారము నోచక అనేటువంటి రూపమే మనకు నిలిచి ఉంటుంది, నోపక రూపము నిలిచి ఉండదు. ఇలా
జ్ఞీత్తు పరంబైనప్పుడు వచ్చిన రూపము ఉంది, పకారం వచ్చిన రూపము ఉంది. జ్ఞీత్తు పరంబైనప్పుడు పకారము వచ్చిన రూపము రాణి రూపము ఉంది. జ్ఞీత్తు పరంబైనప్పుడు పకారము రాణి రూపము ఉంది కాబట్టి ప్రాయికంబుగా అన్నాడు. అంటే పూర్తిగా వచ్చినవి లేవు, పూర్తిగా రానివి లేవు, వచ్చినవి రానివి రూపాలు కూడా మనకు ఉంటున్నాయి అనేది ఈ సూత్రంలో చెప్తున్నాడు. కంఠబిందువు మీది సిద్ధ చకారంబునకు ముత్తు పరంబగునప్పుడు పకారంబు ప్రాయికంబుగానగు. తలచు, త్రేచు, ఏచు, నోచు మొదలైనటువంటి పదాల్లో ఉండేటువంటి చకారం కంఠబిందువు మీద ఉంది. అది సిద్ధ చకారం, ఆగమంగా వచ్చిన చకారం కాకుండా ధాతువులో సహజంగా ఉన్న చకారం. అలాంటి సిద్ధ చకారానికి ముత్తు పరంపగునప్పుడు, ముత్తు అంటే మధ్యమ పురుష ముడుంగులు, గిత్తులు. ఇక్కడ మనం ఒక గిత్తు తీసుకున్నాం అంతే. కై అనేటువంటి గిత్తు తీసుకున్నాం. కై అనేటువంటి గిత్తు ఎక్కడ వస్తుంది? 39వ సూత్రం ప్రకారము కై అనేటువంటి గిత్తు వ్యతిరేకత్వార్థమునందగు, వ్యతిరేకత్వార్థక క్రియలో కై వస్తుంది. కై చేరినప్పుడు తలచు ప్లస్ కై, తలచు ప్లస్ ఊ ప్లస్ కై. కై అనేటువంటి జిత్తు చేరినప్పుడు చకారం పకారంగా మారి తలపు ప్లస్ ఊ ప్లస్ కై. నీతు పరంపైనప్పుడు ఉత్తమునకు అత్వంబగు సూత్రం ప్రకారం ఉత్వం అత్వంగా మారి తలపు ప్లస్ ఆ ప్లస్ క తలపక. అలాగే త్రేచు ప్లస్ కై త్రేపక రూపం ఏర్పడింది. ఏచు ప్లస్ కై ఏపక అనే రూపం ఏర్పడింది. అలాగే ఏచు ప్లస్ కైలో నీతు పరంపైనప్పుడు చకారంలో ఉండేటువంటి ఉత్వం అత్వంగా మారి ఏచక అనే రూపం కూడా మనకు, దీనికి 2 రూపాలు ఉన్నాయి. కాగా నోచు ప్లస్ కైలో దీనికి చకారం స్థానంలో పకారం, ఈ సూత్రం ప్రకారం పకారం రావడం లేదు, నిషేధించబడి కేవలం సంధి జరిగి జ్ఞీతపరమైన వృత్తమునకు అత్వంబు వచ్చి నోచక అనే రూపం మాత్రమే నిలిచి ఉంటుంది. అలా జ్ఞీతపరమైనప్పుడు వచ్చిన రూపము ఉంది, వచ్చి రాని విభాష రూపము ఉంది, రాని రూపం కూడా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా కంఠబిందువు మీద ఉండేటువంటి చకారానికి మధ్యమ ముడుంగులు లేదా జ్ఞీత్తు పరంపైనప్పుడు పకారము ప్రాయికంబుగా వచ్చి తలపక, త్రేపక, తోపక, ఏచక, ఏపక మొదలైనటువంటి రూపాలు ఏర్పడుతున్నాయి. రాని పక్షంలో ఏచక, నోచక రూపాలు మనకు నిలిచి ఉంటున్నాయి. ఆగమ చకారంబునకు నెరసున్న మీది దానికి దుక్కు పరంబగునప్పుడు పకారంబు విభాషణగు. ఆగమ చకారంబునకు, ఆగమంగా వచ్చేటువంటి చకారం అంటే చుగాగమము పుగాగము వస్తుంది కదా, అలా ఆగమంగా వచ్చేటువంటి చకారానికి నెరసున్న మీద, నెరసున్న అంటే ఇక్కడ నిండు సున్నా అని అర్థం, నిండు సున్న మీద ఉండేటువంటి దానికి దుక్కు పరంబగునప్పుడు, దుగాగము వచ్చినప్పుడు పరమయ్యేటువంటి దుక్కు పరమైనప్పుడు పకారంబు విభాషణగు, పకారము విభాషగా చేరుతుంది. 89వ సూత్రంలో సిద్ధ చకారానికి, కంఠబిందువు మీద సిద్ధ చకారానికి పకారము, కంఠబిందువు మీద ఉండేటువంటి సిద్ధ చకారానికి పకారము ప్రాయికంబుగా అన్నాడు. ఇక్కడనేమో ఆగమ చకారానికి నెరసున్న మీద అనేది చెప్తున్నాడు. నిండు సున్న మీద ఉండేటువంటి దుక్కు పరంబైనప్పుడు పకారము విభాషగా అవుతుంది అనేది చెప్తున్నాడు. చూద్దాం. దంగు అనేది ధాతువు, దంగు అనేది ధాతువు. దంగు అనేటువంటి ఈ ధాతువుకు, దంగు అనేటువంటి ఈ ధాతువుకు 76వ సూత్రం ప్రకారము చుప్పుగాగమంబులో అడంగ్వాది మాయువాదుల కగు అగుచో వాని కడవ్రాలు లోపించు అనేటువంటి సూత్రం ప్రకారం దీనికి చుగాగమం వచ్చి కడవ్రాలు లోపించి దంచు అయింది. కడవ్రాలు లోపించి దంచు అయింది. ఈ దంచు అనేటువంటి పదానికి లాట్టులో, దంచు అనేటువంటి పదానికి లాట్టు పరమైనప్పుడు, లాట్టు తద్ధర్మాదాదులకు లాట్టు కాబట్టి లాట్టు పరమైనప్పుడు లాట్టులో రుయి పరమైతే, రు పరమైతే, లాట్టుకు రుయి పరంపగునప్పుడు దుగాగమంపకు సూత్రం ప్రకారం లాట్టుకు రుయి పరమైతే రువు రును అనేటువంటి ప్రత్యయాలు పరమైనప్పుడు దు ఆగమంగా వస్తుంది కాబట్టి దు ఆగమంగా వచ్చి దంచు ప్లస్ దు ప్లస్ రు అయింది. కాగా ఈ సూత్రం ప్రకారం ఇందులో దంచు అనేటువంటిది ఆగమంగా వచ్చినటువంటి చకారం, ఆగమంగా వచ్చినటువంటి చకారం నెరసున్న మీద, ఇది సున్నా మీద ఉంది. ఆగమంగా వచ్చినటువంటి చకారం నెరసున్న మీద ఉంది, దానికి దుక్ పరంబగునప్పుడు దానికి దు అనేటువంటి పరమవుతుంది. ఆగమ చకారంబునకు నెరసున్న మీది దానికి దుక్ పరంబగునప్పుడు, నిండు సున్న మీద ఉండేటువంటి చకారానికి దుక్ పరంబగునప్పుడు పకారంబు విభాషణగు, పకారము విభాషగా చేరుతుంది. దేనికి? దీనికి చకారం స్థానంలో పకారం విభాషగా చేరుతుంది, పకారం విభాషగా చేరుతుంది. దంచు అంటే దంచు ప్లస్ వు ప్లస్ దు ప్లస్ రు కదా, ఈ చకారం స్థానంలో పకారం చేరితే దంపు ప్లస్ వు ప్లస్ దు ప్లస్ రు ఏమవుతుంది? దంపుదూరు అవుతుంది, దంపుదూరు అవుతుంది. దంపు ప్లస్ వు ప్లస్ దు ప్లస్ దంపుదూరు అవుతుంది. కాగా ఈ పకారం రావడం విభాష అంటున్నాడు.
పకారం రావడము విభాష అంటున్నాడు. పకారం వచ్చినప్పుడు దంపుదురు, పకారం విభాష అన్నాడు కాబట్టి పకారం రానప్పుడు దంచుదురు. ఈ దంచుదురు అనేటువంటి రూపంలో చువర్ణంబు తోడ దుగ్ధకారంబునకు తకారంబగు అనేటువంటి 108వ సూత్రం ప్రకారము ఇక్కడ చువర్ణము తోడ ఉండేటువంటి దుగ్ధకారానికి, చువర్ణము తోడ ఉండేటువంటి దుగ్ధకారానికి తవర్ణం అవుతుంది అంటున్నాడు. అంటే దంచు ప్లస్ దుగ్ధకారంలో దు మాత్రమే, ఊ దాని మీద ఉండే స్వరం అట్లాగే ఉంటుంది. చువర్ణంబు తోడ దుగ్ధకారానికి, చువర్ణంబు తోడ దుగ్ధకారానికి తకారంబగు అనే 108వ సూత్రం ప్రకారం దీని స్థానంలో తకారం చేరుతుంది. చేరగా దంత్ ప్లస్ ఉ ప్లస్ రు ఏమవుతుంది? దంతూరు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. దంతూరు అనేటువంటి రూపమే మనకు ఏర్పడుతుంది. అలాగే ఆకర్న్, ఆకర్న్ అనేటువంటిది ధాతువు. దీనికి సంస్కృతంలో అంగలాదులకు ఇంచుక్క సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరి ఆకర్ణించు అవుతుంది. ఆకర్ణించు అవుతుంది. ఈ ఆకర్ణించు అనేటువంటి పదానికి లాట్టులో రూపరమైతే, ఆకర్ణించు అనే పదానికి లాట్టులో రూపరమైతే లాట్టుకు రూపరం పోగినప్పుడు దుగాగమంబగు సూత్రం ప్రకారము ఆకర్ణించు ప్లస్ దు ప్లస్ రు అవుతుంది. ఆకర్ణించు ప్లస్ దు ప్లస్ రు కాగా ఈ సూత్రం ప్రకారము ఆగమచకారంబునకు నెరసున్న దానికి దుక్పరం బాగున్నప్పుడు పకారం విభాష కాబట్టి ఇది ఆగమచకారము నుండి సున్న మీద ఉండేటువంటి ఆగమచకారం, దీనికి దుక్పరం అవుతుంది కాబట్టి చకారం స్థానంలో పకారం వచ్చి ఆకర్ణింపుదురు అవుతుంది. ఆకర్ణింపుదురు అవుతుంది. చకారం స్థానంలో పకారం వచ్చి ఆకర్ణింపుదురు అవుతుంది. ఒకవేళ ఇది రాని పక్షంలో, పకారం విభాష అన్నాడు, పకారం రాని పక్షంలో ఇంతకు ముందు మనం 108వ సూత్రం ప్రకారము చువర్ణంబుతోడ దుగ్ధకారంబునకు తకారంబగు సూత్రం ప్రకారము చువర్ణము అలాగే ఇందులో ఉండేటువంటి దకారం ఇవి రెండు కలిసి తకారంగా మారి ఆకర్ణింతురు, ఆకర్ణింతురు అనేటువంటి రూపం మనకు నిలిచి ఉంటుంది. అలా చినుగు ధాతువు, చినుగు ధాతువుకు, చినుగు అనేటువంటి ధాతువుకు చుగాగమం వచ్చినప్పుడు, చినుగు అనేటువంటి ధాతువుకు చుగాగమం వచ్చినప్పుడు 77వ సూత్రం ప్రకారము చుప్పుగాగమంబులు ఇంచుకు అనేటువంటి పరమైనప్పుడు ఆగమము ఆదేశము లోపము పెక్కు తెరంగుల గానం బడేడి అనేటువంటి సూత్రం ప్రకారం ఇవి రెండు లోపించి చించు అవుతుంది. ఇది చించు అవుతుంది. చించు అనేటువంటి ఈ రూపానికి లాట్టులో రుయిపరంబైనప్పుడు, లాట్టుకు రుయిపరంబైనప్పుడు దుగాగమంబ సూత్రం ప్రకారము చించుదురు అవుతుంది. లాట్టుకు రుయిపరంబైనప్పుడు దు ఆగమంగా వచ్చి చించుదురు అవుతుంది. అప్పుడు ఈ సూత్రం ప్రకారం నెరసున్న మీద ఉండేటువంటి ఆగమచకారానికి దుక్కు పరంబైనప్పుడు పకారం వస్తుంది కాబట్టి పకారం వచ్చి చింపుదురు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. అలా కాని పక్షంలో చువర్ణంబుతోడ దుగ్ధకారంబునకు తకారంబగు సూత్రం ప్రకారం ఇక్కడ చువర్ణము ఇందులో ఉండేటువంటి దకారం కలిసి తకారంగా మారి చింతురు అనేటువంటి రూపం మనకు నిలిచి ఉంటుంది. ఆగమచకారంబునకు నెరసున్న మీద దానికి దుక్పరంబగునప్పుడు పకారంబగు, నిండు సున్న మీద ఉండేటువంటి ఆగమచకారానికి దుగాగంలో వచ్చేటువంటి దు అనేటువంటి పరమైనప్పుడు పకారం, ఆగమచకారంలో ఉండేటువంటి పకారం దు కాదండి, ఆగమచకారంలో ఉండేటువంటి ఆగమచకారము పకారంగా మారుతుంది. ఆ మారడం విభాషగా జరుగుతుంది. దంగు ధాతువు దానికి 76వ సూత్రం ప్రకారము చుప్పుగాగమంబులో అడంగాది మాయవాదులకు అగుచోవాని కడవరాలు లోపించి సూత్రం ప్రకారం చూ పరమైనప్పుడు కడవరాలు లోపించి దంచు అయింది. దానికి లాట్టు పరమైంది. లాట్టులో తదర్మాదకు లాట్టు కాబట్టి లాట్టులో రుయి పరమైనప్పుడు లాట్టు రుయినకు దుగాగమంబకు సూత్రం ప్రకారం దు ఆగమంగా వచ్చింది. ఇప్పుడు బిందువు మీద నిండు సున్న మీద ఉండేటువంటి చకారానికి దుక్కు పరంపైంది కాబట్టి పకారం విభాషగా వచ్చి చకారం స్థానంలో పకారం వచ్చి దంపుదురు అనేటువంటి రూపం ఏర్పడింది. అలాగే ఆకర్ణించురు, ఆకర్ణింపుదురు అవుతుంది. అలాగే చించుదురు, చింపుదురు అనే రూపం ఏర్పడింది. ఏర్పడగా ఈ రూపాలు పకారం వచ్చినప్పుడు దంపుదురు, ఆకర్ణింపుదురు, చింపుదురు రూపాలు ఏర్పడ్డాయి. ఒకవేళ పకారము రాని పక్షంలో దంచు ప్లస్ దు ప్లస్ రులో చువర్ణంబుతోడ దుగ్ధకారంబునకు తకారంబగనే సూత్రం ప్రకారము చువర్ణముతో కూడినటువంటి దకారం స్థానంలో తకారం చేరి దంతురు అయింది. అలాగే చింతురు, ఆకర్ణింతురు అవుతుంది. ఎందుకంటే ముందు ఆకర్ణకు
సంస్కృతమును అంగలాదులకు ఇంచుక్క సూత్రం ప్రకారం ఇంచుకు చేరి ఆకర్ణించు అయింది. అనంతరం మళ్ళీ లాటుకు రూపరమైనప్పుడు మిగతా సూత్రాలు. అలాగే చినుగు అనేటువంటి ధాతువుకు 77వ సూత్రం ప్రకారం చించు అయింది. చుప్పుగా గంగులు ఇంచుకు పరంబగునప్పుడు ఆగమము ఆదేశము లోపము పెక్కు తరంగుల గానం బడి సూత్రం ప్రకారం ఇవి లోపించి చించు అయింది. అనంతరం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా చింపుదురు చింతురు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా నిండు సున్న మీద ఉండేటువంటి చకారానికి దుక్ పరమైనప్పుడు పకారము విభాషగా వస్తుంది. పకారం వచ్చినప్పుడు దంపుదురు చింపుదురు ఆకర్ణింపుదురు, రాణి పక్షంలో దంతురు చింతురు ఆకర్ణింతురు రూపాలు. అగు వచ్చు చొచ్చు చూసులకు ముత్తు పరంబగునప్పుడు కా రా చొరు చూడు లఘు. అగు వచ్చు చొచ్చు చూచు అనే ధాతువులకు ముత్తు పరంబగునప్పుడు, ముత్తు అంటే ముడుంగులు, మధ్యమ ముడుంగులు, లోటు మధ్యమ పురుషలో వచ్చేటువంటి ఉరుల స్థానంలో వచ్చేటువంటి డుంగు ప్రత్యయాలను ముడుంగులు అంటున్నాం. అలాగే అన్ని రకాల జ్ఞిత్తులు, లై కలై మొదలైనటువంటి జ్ఞిత్తులు, ముడుంగులు జ్ఞిత్తులు కలిపి మనం ముత్తు అనుకుంటున్నాం. అలా ముత్తు అనేటువంటి ప్రత్యాహారం చెప్పుకున్నాం. ఆ ముత్తు పరంబగునప్పుడు అగుకు కా, వచ్చుకు రా, చొచ్చుకు చొరు, చూచుకు చూడు అనేటువంటివి చేరుతాయి అనేది చెప్తున్నాడు. అగ్గు అనేటువంటిది ధాతువు. అగు అనేటువంటి ధాతువుకు లై వ్యతిరేకమున లై పరంబైనప్పుడు, వ్యతిరేకమున లై పరంబవునప్పుడు అగు అనేటువంటి ధాతువుకు వ్యతిరేకమున లై స్థానంలో డొంగు చేరింది. లై స్థానంలో డొంగు చేరింది. చేరగా అగు అనేటువంటి ధాతువుకు ముత్తు పరంబవునప్పుడు కా, అగు అనేటువంటి ధాతువుకు ముత్తు పరమైతే కా వస్తుంది. జ్ఞీత్తు కదా, ఇది జ్ఞీత్తు కాబట్టి జ్ఞీత్తు పరమైంది కాబట్టి అగు స్థానంలో ఏమొస్తుంది? కా వస్తుంది. కా ప్లస్ డుంగు, కా ప్లస్ డుంగు. కాగా కాడు కాండు అనేటువంటి రెండు రూపాలు ఏర్పడతాయి. నిత్య బిందు పూర్వకంబగు సూత్రం ప్రకారం అరసున్నాతో నిండు సున్నాతో రూపాలు ఏర్పడగా దీర్ఘం మీద సాధ్యపూర్ణము లేదు కాబట్టి నిండు సున్నాతో ఉండేటువంటి రూపం మనము నిషేధించుకుంటున్నాము. అలాగే వచ్చు అనేటువంటి ధాతువు, వచ్చు అనేటువంటి ధాతువుకు లై పరమైంది. లై స్థానంలో డుంగు వచ్చినప్పుడు వచ్చు ప్లస్ డుంగు, వచ్చుకు డుంగు పరమైంది. అప్పుడు వచ్చి స్థానంలో ఏమొస్తుంది? రా వస్తుంది. రా వచ్చి రాడుంగ్. కాగా ఇక్కడ కూడా మళ్ళీ అరసున్నాతో కూడినటువంటి రాడు రూపము, నిండు సున్నాతో కూడినటువంటి రాండు రూపము రెండు ఉండగా నిండు సున్నాతో ఉన్నటువంటి దీర్ఘం మీద సాధ్యపూర్ణం లేదు కాబట్టి నిండు సున్నాతో ఉన్నటువంటి రూపం మనకు నిషేధం. అలాగే వచ్చు అనేటువంటి ధాతువుకు లూట్టు పరమైనప్పుడు, వచ్చు అనేటువంటి ధాతువుకు లూట్టు పరమైనప్పుడు లూట్టులో ఏకవచన ప్రత్యయం ఊ పరమైనప్పుడు లూన్ మధ్యమ ఉరులకు ముడుంగులవు కాబట్టి ఊ స్థానంలో మూ వస్తుంది. ఊ స్థానంలో లూడ్ మధ్యమ ఉరులకు ముడుంగులు కాబట్టి ఊ స్థానంలో మూ వస్తుంది. కాగా ముత్తు పరంబగునప్పుడు వచ్చు ధాతువుకు రా వస్తుంది కాబట్టి వచ్చు స్థానంలో ఇక్కడ మూ పరమైంది. ముడుంగులలో మూ కాబట్టి మూ పరమైనప్పుడు వచ్చు స్థానంలో రా వచ్చి రా ప్లస్ మూ పరమైంది. రా ప్లస్ మూ పరమైంది. ముంగు పరంపగునప్పుడు దీర్ఘానికి హ్రస్వము, మువర్ణానికి మాముడి ఏని యగు అనేటువంటి 61వ సూత్రం ప్రకారం ఇక్కడ ముంగు పరంపవుతుంది కాబట్టి ముందట ఉండేటువంటి దీర్ఘానికి హ్రస్వం వస్తుంది. మువర్ణానికి మాముడి ఏని అంటే మాకు మవత్తు, ఉత్తంతో కూడినటువంటి మవత్తు వచ్చి రమ్ము అనేటువంటి రూపం మనకి ఇక్కడ ఏర్పడింది. అలాగే చొచ్చు అనేటువంటి ధాతువు, చొచ్చు అనేటువంటి ధాతువుకు లై పరమైంది. వ్యతిరేకమున లై పరమైనప్పుడు లైకి డుంగు చేరితే లకారాదులన్నిటికీ కూడా డూరు ఊరు నూములు అన్ని చేరుతాయి కాబట్టి ఇక్కడ డుంగు మాత్రమే తీసుకుంటున్నాం మనం. డుంగు చేరినప్పుడు చొచ్చు అనేటువంటి ధాతువుకు లై పరమైంది. ముత్తు పరం పోనప్పుడు, ముత్తు అంటే గీత్తు కదా, ముత్తులో గీత్తులు కూడా ఉన్నాయి కాబట్టి గీత్తు పరమైంది కాబట్టి చొచ్చు అనేటువంటి ధాతువుకి ఏం చేరింది? చొరు చేరింది. చొరు చేరి చొరు ప్లస్ డుంగు అయింది. చొరు ప్లస్ డుంగు కాగా ఇది గిత్తు. గీత్తు పరంపగునప్పుడు ఉత్తమునకు అత్తంపగు సూత్రం ప్రకారం చొరులోని ఉత్తం కాస్త అత్తంగా మారి చొరడు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. చొరడు అనేటువంటి రూపంతో పాటుగా చొచ్చు అనేటువంటి ధాతువుకు లూట్టులో, చొచ్చు అనేటువంటి ధాతువుకు లూట్టులో ఊయి పరమైనప్పుడు, చొచ్చు అనేటువంటి ధాతువుకు లూట్టులో ఊ పరమైతే లూన్ మధ్యమ ఊరులకు ముడుంగులకు సూత్రం ప్రకారము చొచ్చు ఊ స్థానంలో మూ చేరి చొచ్చుకు, ఇక్కడ చొచ్చుకు ముత్తు పరం పోనప్పుడు చొర అవుతుంది కాబట్టి ఇక్కడ మూ పరమైంది. కావున చొచ్చు స్థానంలో
చొరు వచ్చి చొరు ప్లస్ ము చొరుము అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే చూచు అనేటువంటి ధాతువు, చూచు అనేటువంటి ధాతువుకు వ్యతిరేకమున లై కాబట్టి చూచు డుంగు పరమైనప్పుడు లై స్థానంలో డుంగు పరమైంది. కాగా డుంగు పరమైనప్పుడు ఇక్కడ వ్యతిరేకమైన లై కాబట్టి వ్యతిరేకమైన లై స్థానంలో డుంగు పరమైంది. నీత్ పరమైంది కాబట్టి నీత్ పరమైనప్పుడు చూచుకు ఏమొస్తుంది? చూడు వస్తుంది. చూడు ప్లస్ డుంగు, చూడు ప్లస్ డుంగు కాగా చూడు ప్లస్ డుంగు కాగా నీత్ పరమైనప్పుడు ఉత్తంబనకు అత్వంబక సూత్రం ప్రకారం ఉత్తంలోని అత్వం డాగా మారి చూడడు అనేటువంటి రూపం ఏర్పడింది. అలాగే చూచు అనేటువంటి ధాతువుకు లూట్టులో ఊయి పరమైనప్పుడు చూచు ప్లస్ ఊ పరమైనప్పుడు ఊ స్థానంలో ము వచ్చి ముత్తు పరమైనప్పుడు చూచులో డు చేరి చూచు కాస్త చూ చేరి చూడుము అనేటువంటి రూపం మనకు సిద్ధిస్తుంది. అగు వచ్చు చుచ్చు చూచులకు ముత్తు పరంబగునప్పుడు కా రా చొరు చూడులగు. ముత్తు అంటే మధ్యమ పురుషలో వచ్చేటువంటి ముడుంగులు, లూట్టు మధ్యమలో వచ్చేటువంటి ఊ రు ప్రత్యయాలకు బదులుగా వచ్చేటువంటి డుంగులను ముంగు అన్నాము. ఆ ముంగు కాస్త ముడుంగులను ముంగు అన్నాం. ముంగులు ప్లస్ గీతులు లై కలై మొదలైనటువంటి గీతులు ఇవన్నీ కలిపి ముత్తు అంటున్నాం. ఆ ముత్తు పరమైనప్పుడు అగు బదులుగా కా, వచ్చు బదులుగా రా, చొచ్చు బదులుగా చొరు, చూచు బదులుగా చూడు అవుతుంది. అగుకు లై వ్యతిరేకముడ లై, ఆ లై స్థానంలో డొంగు పరమైంది. అగు ప్లస్ డొంగు ఇది నిత్తు కాబట్టి నిత్తు పరమైనప్పుడు అగు స్థానంలో రా, అగు స్థానంలో కా వచ్చి కా డొంగు అయింది. నిత్తు బిందు పూర్వకము కాబట్టి నిత్తు అరసున్నా నిండు సున్నాతో ఉన్నటువంటి రెండు రూపాలు ఏర్పడగా దీర్ఘం మీద సాధ్యపూర్ణం లేదు కాబట్టి నిండు సున్నా రూపం తీసేసుకున్నాం, కాడు అయింది. అలాగే వచ్చుకు లయపరమైనప్పుడు రాడు అయింది. వచ్చుకు బదులుగా రా చేరి రాడు అయింది. దీర్ఘం మీద సాధ్యపూర్ణం లేదు కాబట్టి రాడు తీసేసుకున్నాం. అలాగే వచ్చుకు లూట్టులో ఆశిశాప సంప్రార్థనం లూట్టు కదా, ఆ లూట్టులో ఊ పరమైనప్పుడు లూన్ మధ్యమ ఊరులకు ముడుంగులు కాబట్టి ఊ స్థానంలో ము వచ్చి ఇక్కడ ముత్తు పరమైనప్పుడు వచ్చుకు రా వస్తుంది కాబట్టి రా ప్లస్ ము అయింది. ముంగు పరంబగునప్పుడు దీర్ఘమునకు రస్వంబు మువర్ణమునకు మామూడి అవు కాబట్టి దీర్ఘము హ్రస్వంగా మారి మువర్ణం మామూడితోటి మళ్ళీ ఒత్తుతోటి రా ప్లస్ ము రమ్ము అయింది. వచ్చు ప్లస్ వు రమ్ము అవుతుంది. అలాగే చొచ్చుకు వ్యతిరేకమున లై స్థానంలో డుంగు చేరి ఇక్కడ గిత్తు పరంపైనప్పుడు చొచ్చుకు చొరు చేరి చొరు ప్లస్ డుంగు, గిత్తు పరంపైనప్పుడు ఉత్తమమునకు అత్వంబకు సూత్రం ప్రకారం రూలోని ఉత్తమత్వంగా మారి చొరడు అయింది. అలా లూటులో ఊపరమైనప్పుడు లూన్ మధ్యమ ఊరులకు ముడుంగులు కాబట్టి ఊ స్థానంలో ము వచ్చి చొచ్చు స్థానంలో చొరు వచ్చి చొరుము అనేటువంటి రూపం ఏర్పడింది. అలాగే చూచుకు వ్యతిరేకమున లై స్థానంలో డుంగు పరమైనప్పుడు చూచు చూడుగా మారి నీత్తు పరమైనప్పుడు ఉత్తమునకు అత్వం వచ్చి చూడడు అయింది. లూట్టులో ఊపరమైనప్పుడు లూన్ మధ్యమ ఊరులకు ముడుంగులు కాబట్టి ము వచ్చి ఈ సూత్రం ప్రకారం ముత్తు పరమైనప్పుడు చూచుకు చూడు వచ్చి చూడు ప్లస్ ము చూడుము అనేటువంటి రూపాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా అగు వచ్చు చొచ్చు చూచులకు ముత్తు పరమైనప్పుడు ముడుంగులు గీత్తులు పరమైనప్పుడు అగు కావుతుంది, వచ్చు రావుతుంది, చొచ్చు చొరు అవుతుంది, చూచు చూడుగా మారుతుంది. ఇంతవరకు మనము బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదంలో 88వ సూత్రం నుండి 91వ సూత్రం వరకు నేర్చుకున్నాము. ఈ వివరణ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.